నాన్న ఇబ్బందుల పడ్డా కూడా మాకు ఒక ఊరియా బస్తా దొరుకుతలేదు. సద్దులు తీసుకొని 4 రోజుల కాంచి సద్దులు తింటాను. ఇక్కడ నిన్నే పంటను పన్నా కూడా మాకు బస్తా తీస్తలేడు. ఇంత ఇబ్బందులు పడ్డాం. పిల్లలు కూడా మొత్తం వీటికే వచ్చినాం. ఈడ స్పర్ధ వేసుకొని పంటనం సార్. మేము సార్ని ఎట్లా పండాలంటే ఒక బుగ్గ తెచ్చి పెట్టిండు. పెడితే ఇప్పుడు ఎలుగు ఉంటే కదా పంటనం సార్. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా ఉన్నది రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పుడు ఎట్లా ఉన్నది బత్తలు? మాకింత అంత గాచారం ఎందుకు? ఈ దుమాతేరలా మేము పండుడు ఎందుకు? మేము 3 గంటల రాత్రి వచ్చుడు ఎందుకు? మాకు నిద్ర లేవు, ఈ దుమాలు కుడుతున్నాయి. మాకు పొద్దున కానించి అన్నం లేవు, ఏం లేవు. ఇక ఇప్పుడు వచ్చింది టీపీలు, ఇప్పుడు వచ్చినాయి. మా గోసా ఏంది? మా పిల్లలు, మా పొరగాలు, బస్ ఛార్జీ, మా ఎలిబెరికలు ఒక బస్సులు లేవు. ఆటోలకు పిల్లతా అంటే 150 రూపాయలు అడుగుతాడు బస్ కిరాయి. అందుకనే మేము నడుచుడు ఎందుకు, పోవడం ఎందుకని ఈడ పండుకున్నాం. పొద్దున కానీ మాకు నిన్న నుంచి అన్నం లేవు, ఏం లేవు. ఇలా ఉబ్బసమే. ఒక్క పాటి థమ్స్అప్ తాగి 5గురం ఇన్నే ఉన్నాం. మేము ఈయన చేసింది ఏంది? మేము ఓటు వేసినాం. మాకు బతుకు తేరేది, మా గోస ఏంది? మా వరి చూస్తే మొత్తం పచ్చ ఎర్రగా అవుతుంది. మొక్కజొన్న అయితే మొత్తం ఆగమైనాయి, జాలు పడ్డాయి. ఊరియా బస్తా లేక, ఈ ఇబ్బంది లేక అప్పులేం కట్టాలి. మేము ఏం తినాలి? మాకు కొడుకులు ఏం పెట్టి చదవాలి? మా ఖర్చు ఎట్లా? మాకు జనాలు ఇట్లా వస్తే మాకు ఎక్కడి నుంచి తెచ్చి పెట్టాలి? మేము కేసీఆర్ ఉన్నప్పుడు ఎక్కడైనా అక్కడ ఉంటే మొత్తం ఊరికే స్టాకు. ఉన్న రోజులు 5 సంవత్సరాల కాదా మేము ఎక్కడికి పోలే. ఇగో ఇల్లు ఇడిచిపెట్టి ఈ ఊర్లో మేము పండుకోలేదు. మేము పండుకోలే. ఈ ఊళ్ళో మంచులు కూడా ఎత్తలేవు, కొత్తలేరు ఎవరైనా. అట్లా మా పరిస్థితి.